అనగనగా అనగనగనగనగా 2008లా ఒక ఘట్టం జరిగింది. అంటే అప్పుడు మనం పార్టీలు మారుస్తున్నాం కదా, మ్యూజికల్ చైర్ వేసుకొని రింగ 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 రే అని ఆడుతున్నాం కదా రేవంత్ అన్న. సో రెండవ ఘట్టం, మూడవ ఘట్టం క్విడ్ ప్రోకో అని చెప్పి మీరు ఏదైతే మాట్లాడతారు కదా, మళ్ళీ మీరు చేసిన ఒక ఘట్టం చెప్తా. మళ్ళీ కాంగ్రెస్ ఆనాడు చేసిన 2008లా చెన్నై గ్రీన్ వుడ్స్ డీల్, దీన్ని ఏమంటారు కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలా. కాంగ్రెస్ హీనా చరిత్ర. చెన్నై గ్రీన్ వుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ కంపెనీకి అప్పచెప్పిండ్రు? ఇది ఒక షెల్, ఒక పెద్ద సంస్థ, షెల్ కంపెనీ అని అందరికీ తెలుసా తెలియదా? దాని తర్వాత 42 కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ కాంగ్రెస్కి వచ్చినాయా లేవా 2022లా? ఏ కంపెనీ ఇచ్చింది? బయట పెట్టమంటుర్రా? ఇప్పటిదాకా ఆ సంస్థ ఏవైతే ఈ ల్యాండ్ దొరికింది 2008 నుంచి ఇప్పటిదాకా 100 కోట్లు రాష్ట్ర ఖజానాకు గండి కొడుతూనే వచ్చింది. ఇది క్లాసిక్ క్విడ్ ప్రోకో కాదా కాంగ్రెస్ ప్రభుత్వానికి? కేసీఆర్ గారి గవర్నమెంట్ అప్పుడు దీని మీద ఉక్కు పాదం మోపనికి ప్రయత్నం చేసిందా లేదా? ఇప్పుడు మీ కాంగ్రెస్ వచ్చినాక దానికి గ్రీన్ సిగ్నల్ వస్తుందా? మళ్ళీ ఆ కాంట్రాక్ట్ ఏంది? ఆ షెల్ కంపెనీలు ఎవరు? ఈ షెల్ కంపెనీల పేర్ల మీద తర్వాత మనకు ఎలక్ట్రల్ బాండ్స్ ఎందుకు వచ్చినాయి? అవి కూడా కాంగ్రెస్కే ఎందుకు వచ్చినాయి? ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్విడ్ ప్రోకో కాదా?